హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు మన ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అయిన కజ్జికాయలని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి వేసుకొని బెల్లం కజ్జికాయలు కరకరలాడుతూ ఎలా చేసుకోవాలో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. కజ్జికాయలు ఈజీగా, తొందరగా, క్రిస్పీగా ఎలా చేసుకోవాలో అర్థమవుతుంది. బెల్లం కజ్జికాయలు చేసుకోవడానికి నేను 1 కిలో పుట్నాల పప్పు, 1 కిలో బెల్లం, 150 గ్రామ్స్ ఎండు కొబ్బరి, 5-6 ఏలకలు తీసుకొని గిన్నెలోకి 1/2 కిలో మైదా, 1/2 కిలో గోధుమ పిండి వేసుకుంటున్నాను. మొత్తం మైదాతో అయినా చేసుకోవచ్చు, లేదా మొత్తం గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. నేను 1/2 కిలో మైదా, 1/2 కిలో గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని, అలాగే కొద్దిగా కాచిన ఆయిల్ అయినా లేదా నెయ్యి అయినా వేసుకొని ఆయిల్ బాగా కలిసేటట్టు పిండిని ఇలా నలుపుకుంటూ కలుపుకోవాలి. పిండి ఈ విధంగా వచ్చేలాగా కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకొని కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి వేసుకోకుండా చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా కలుపుకొని ఇప్పుడు పైన 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా కలుపుకొని మూత పెట్టుకొని 20-25 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. పిండి నానేలోపు కొబ్బరి సన్నగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న తర్వాత బెల్లంని కూడా ఇలా మెత్తగా తురుముకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి పుట్నాల పప్పు వేసుకొని ఇందులోనే 5-6 ఏలకలు వేసుకొని ఇలా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు తురిమి పెట్టుకున్న బెల్లం వేసుకొని బెల్లం కలిసేలాగా మళ్ళీ ఒకసారి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా పుట్నాల పప్పు వేసుకొని కొద్దిగా బెల్లం వేసుకొని సేమ్ అలానే గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి వేసుకోవాలి. మిగిలిన పుట్నాల పప్పు కూడా ఇలానే గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి వేసేసుకోవాలి. పిండి అంతా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత తురుముకున్న కొబ్బరి వేసుకొని అంతా కలిసేటట్టు 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇలా పిండి రెడీ చేసుకున్న తర్వాత మైదా, గోధుమ పిండి వేసుకొని కలిపి పెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఉండలు చేసుకొని పూరీ రుద్దుకునే దానిపైన కొద్దిగా పొడి పిండి వేసుకొని పిండి తీసుకొని పొడిపిండిలో 2 వైపులా ఇలా అద్దుకొని మనకు కావలసిన సైజులో ఇలా పూరీలాగా రుద్దుకోవాలి. ఇలా రుద్దుకున్న దాన్ని కజ్జికాయలు ఒత్తుకునే దానిపైన వేసుకొని స్పూన్తో కొద్ది కొద్దిగా పిండి పెట్టుకొని వాటర్తో చుట్టూ అంచులకి తడి చేసుకొని నెమ్మదిగా ఇలా ఒత్తుకొని చుట్టూ ఉన్న ఎక్స్ట్రా పిండి తీసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. సేమ్ అలానే మళ్ళీ కొద్దిగా పొడిపిండి వేసుకొని పిండి పెట్టుకొని ఇలా రౌండ్గా రుద్దుకొని కజ్జికాయలు ఒత్తుకునే దానిపైన వేసుకొని లోపల సరిపడా పిండి పెట్టుకొని ఎక్కువ పెట్టుకోకండి. ఆయిల్లో కాల్చుకునేటప్పుడు ఓపెన్ అయిపోతాయి, ఆయిల్ అంతా పాడైపోతుంది. చుట్టూ ఇలా వాటర్తో తడి చేసుకొని ఒత్తుకోవాలి. అంతే అండి, మిగిలిన కజ్జికాయలు కూడా ఇలానే ఒత్తుకోవాలి. ఇలా కొన్ని కజ్జికాయలు ఒత్తుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పెనంలోకి సరిపడా కజ్జికాయలని ఒక్కొక్కటే వేసుకొని 1 నిమిషం కాలిన తర్వాత ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని ఇటువైపు కూడా 1 నిమిషం కాల్చుకొని 2 వైపులా ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. అలాగే మళ్ళీ కొన్ని కజ్జికాయలు ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని ఇలా కాలిన తర్వాత తీసేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా ఒత్తుకొని కాల్చుకుంటే ఆరిపోకుండా ఉంటాయి.
ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చినప్పుడు తీసేసుకుంటే చల్లారేలోపు ఇంకొంచెం కలర్ వస్తాయి. అంతే అండి. ఇలా కొద్ది కొద్దిగా ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని కాల్చుకోవాలి. ఒకరు రేకులు రుద్దుకుంటూ ఒకరు ఒత్తుకుంటే ఇంకా తొందరగా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.